హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మితా సిస్టర్స్. వరలక్ష్మి వ్రతం వచ్చేసింది అంటే 9 రకాల మనము ప్రసాదాలు చేయాలి. అమ్మని అలంకరించాలి. పూజలంతా సమకూర్చుకోవాలి అంటే టెన్షన్ పడుతూ ఉంటాము. టయానికి పూజ చేయగలమా లేదా అనేది. సో, ఆ టెన్షన్ లేకుండా ప్రసాదాలు ఎలా బ్యాలెన్స్ చేస్తూ చేసుకోవాలనేది నేను చూపిస్తాను. చూసేద్దాం రండి. ఫస్ట్ ప్రసాదం ఉద్దిగారెలు. ముందు రోజు నైటే ఈ విధంగా అయితే మనము ఉద్దిపప్పు ఒక గ్లాసు అలాగే 2 స్పూన్స్ బియ్యం వేసుకోవడం వల్ల ఉద్దిగారెలు పైకి మనకి బాగా క్రిస్పీగా వస్తాయి. సో, ఇలా నైట్ ముందే సోక్ చేసి పెట్టుకోండి. మార్నింగ్ స్నానం చేసి ఫ్రెష్ అప్ అయితాం కదా! ఆ తర్వాతే కదా మనం ప్రసాదాల దగ్గరికొస్తాము. సో, ఈ విధంగా అయితే ఒకసారి కడిగేసి ఈ విధంగా డ్రైన్ చేసుకోండి. సో, డ్రైన్ చేసిన దాని తర్వాత ఉద్దిపప్పుని మిక్సీ జార్‌లో వేసి అలాగే 4, 5 పచ్చిమిర్చీను తగినంత ఉప్పు కూడా వేసుకోండి. సో, ఈ విధంగా వేసేసిన తర్వాత అయితే మెత్తగా అంటే మరీ మెత్తగా కాదు, కొద్దిగా లైట్‌గా చేతికి పట్టుకుంటే లైట్ బరక అనేది తగులుతూ ఉండాలి. సో, ఆ విధంగా వచ్చేలాగా అయితే ఈ విధంగా టైట్‌గా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. సో, మనకు కన్సిస్టెన్సీ కరెక్ట్‌గా వచ్చిందా లేదా అనేది ఈ విధంగా అయితే ఒక కప్‌లో వాటర్ తీసుకొనేసి కొద్దిగా పిండి వేస్తే పైకి తేలాలి. సో, ఇలా చేసిన తర్వాత మనకి టైం ఎక్కువనే ఉంటుంది కదా! అంటే వెంటనే వేయము. సో, అలాంటప్పుడు ఈ విధంగా ఒక బాక్స్‌లో వేసేసి పిండినంతా ఒకసారి క్లోజ్ చేసేసేయండి. క్లోజ్ చేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేయండి. మీరు వేసే ముందు అయితే బాక్స్ తీసుకొనేసి వేసుకుంటే సరిపోతుంది. సో, మీరు వేసే ముందయితే ఆయిల్ హీట్ చేసేసుకోండి. సో, హీట్ అయిన తర్వాత మనం బాక్స్ తీసి పక్కన పెట్టాం కదా! సో, ఆ బాక్స్‌లో మూత తీసేస్తే ఇలా ఎందుకు చేయాలి అంటే, ఇక్కడ చూడండి బాగా ఎయిర్ బబుల్స్ అనేది ఫార్మ్ అవుతాయన్నమాట. మనం ఈ విధంగా ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల. సో, అందుకే ఇలా పెట్టేసి కొద్దిగా సోడా పొడి వేసి బాగా మిక్స్ చేసుకోండి. సో, ఏదైనా ఆకు లేదంటే కవర్ కానీ తీసుకొని కొద్దిగా వాటర్ తగిలిచ్చి, చేతికి కూడా వాటర్ తగిలించుకొని ఈ విధంగా గారె వచ్చేలాగా షేప్ చేసుకోండి. సో, ఈ విధంగా చేసుకొనేసి ఒక్కొక్కటిగా ఆయిల్‌లో వేసుకోవాలి. సో, ప్యాన్‌కి తగినన్నయితే వేసుకోండి. 3, 4 మీ ప్యాన్ సైజుని బట్టి వేసుకోవచ్చు. సో, ఇలా వేసేస్తే వెంటనే అయితే గరిటె పెట్టకండి. గరిటె పెట్టుకోకుండా ఉంటే అదే పైకి తేలుతాయి. సో, అటు ఇటు వేయించుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇది మొదటి ప్రసాదం. రెండవ ప్రసాదం వచ్చేసి చలిమిడి. ఇవి కూడా నేను 2 కప్స్ రైస్ తీసుకున్నాను. సో, రైస్ 2 కప్స్ ముందు రోజు నైటే ఈ విధంగా ఒకసారి వాష్ చేసి, సోక్ చేసి పక్కన పెట్టాను. మార్నింగ్ లేచిన తర్వాత ఒకసారయితే ఇది బాగా వాష్ చేశాను. సో, నైట్ వాటర్‌లో ఉంటాయి కదా! సో, ఏ స్మెల్ రాకోకుండా క్లీన్ చేశాను. ఒకసారి వాష్ చేస్తే ఈ విధంగా డ్రైన్ అయ్యాయి. సో, వీటిని ఏదైనా ఒక డ్రై క్లాత్ తీసుకొనేసి, డ్రై క్లాత్ మీద ఈ విధంగా అయితే స్ప్రెడ్ చేసేసి కాసేపు ఫ్యాన్ కింద ఆరపెట్టండి. మరీ డ్రై అవ్వనీకండి. ముట్టుకుంటే కాస్త చెమ్మగా ఉండాలి. సో, అలాగైతే వేసి ఆరిన తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి వేసుకొని ఈ విధంగా అయితే బాగా మెత్తని పౌడర్ లాగా అయ్యేంత వరకు అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని మనము జల్లించుకోవాలి. సో, జల్లించుకోవడం వల్ల ఎక్కడైనా బరక పిండి ఉంటుంది కదా! సో, అది అనేది ఫిల్టర్ అవుతుంది. సో, అలా బరక పిండినైతే మరీ ఇంకొకసారి మిక్సీ జార్‌లో వేసి మళ్ళీ పట్టుకొని ఈ విధంగా జల్లించుకొని ఇలా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న పిండిని తడి ఆరకుండా ఉండడం కోసం ఈ విధంగా అయితే నొక్కి పెట్టాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొనేసి ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాగిన తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు అంటే 10, 12 కాజు ముక్కలు వేసుకోండి. సో, ఇలా వేసుకున్న తర్వాత లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నానన్నాను కదా! సో, ఇక్కడ నేను 1 ½ గ్లాస్ వరకు అయితే బెల్లం తీసుకున్నాను. అలాగే 1/4 గ్లాస్ వరకు వాటర్ పోసాను. వాటర్ అనేది మనం ఎక్కువ, తక్కువ అనేది ఏముండదు. ఎంత తక్కువ పోస్తే పాకం అనేది అంత త్వరగా వస్తుంది. ఎక్కువ పోసామనుకోండి వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యి పాకం రావడానికి టైం పడుతుంది. బెల్లం త్వరగా కరిగే కోసం ఈ విధంగా అయితే గరిటెతో ఇలా అంటూ ఉంటే త్వరగా కరుగుతుంది. అలాగే పాకం అనేది పల్చగా కాకుండా ఈ విధంగా గరిటెతో ఇలా అంటే కాస్త తిక్కుగా అనిపిస్తుంది. అప్పుడు ఆ టైంలో ఒక కప్పులో వాటర్ తీసుకొనేసి పాకం అందులోకి కొద్దిగా వేయండి. వేలుతో అంతా దగ్గరికి వేస్తే ఒక దగ్గరికి రావాలి. అలా అని ఇలా చేత్తో పట్టుకుంటే మెత్తగా ఉండాలి. అలా అని గట్టిగా ఉండకూడదు. అలా అని సాగకూడదు. సో, ఇలా మెత్తగా ఉన్నప్పుడు పాకం మనకి వచ్చినట్లు. సో, అప్పుడు స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనకి పాకంలో కలిసేలాగా అయితే చేసుకోవాలి. ఒక్కరే ఉంటే కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది. కానీ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఎటువంటి గడ్డలు లేకోకుండా, ఉండలు కట్టకుండా ఈ విధంగా అయితే గరిటెతో అంటూ ఉంటే పాకంలో కలిసిపోతుంది. సో, అంచులు కూడా పిండి పచ్చిగా అలానే ఉంటుంది. సో, దాన్ని కూడా కలుపుకునేలాగా అయితే ఈ విధంగా చేసుకోండి. అలాగే మధ్యలో వచ్చేసి ఒక స్పూన్ వరకు అయితే ఇలాచీ పౌడర్ వేసుకోండి. సో, నాకైతే 2 కప్స్‌కి కరెక్ట్‌గా 1 ½ కప్ అయితే బెల్లం సరిపోయింది. మనం వేయించుకున్న కాజు ముక్కలు అలాగే కొద్దిగా నెయ్యి కూడా వేసి అంతా బాగా ఒకసారి కలిపేసుకుంటే మనకొచ్చేసి
చలిమిడి రెడీ అయిపోయింది. ఈ ప్రాసెస్‌లో చేయడం వల్ల చలిమిడి అనేది ఎక్కువ కాలం నిల్వ కూడా ఉంటుందండి. అందుకోసమే పాకం పట్టి చేయడం వల్ల మనకి స్టోరేజ్ లైఫ్ ఎక్కువుంటది. ఇప్పుడు మూడవ ప్రసాదము సుగ్గి. ఇక్కడ ఒక గ్లాస్ వరకు అయితే పచ్చిశనగపప్పు తీసుకొని ఒకసారి వాష్ చేసుకొనేసి కుక్కర్‌లోకి వేస్తున్నాను. నేనైతే ఇక్కడ 4 గ్లాసెస్ వాటర్ యూజ్ చేస్తున్నాను. సో, ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి. వాటర్ ఎందుకు ఎక్కువ వేశాను అంటే నేను వాటితో రసం పెట్టుకుంటాను. అందుకోసమే చేశాను. సో, అవి ఉడికేలోపు మనము రిమైనింగ్ ప్రాసెస్ చేసుకుందాము. మనము సుగ్గీలకు పిండి కావాలి కదా! సో, వాటికి ముందు రోజు నైటే నేను ఉద్దిపప్పు అలాగే బియ్యము సెపరేట్‌గా నానపెట్టాను. సో, వీటిని సెపరేట్‌గా అయితే ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటున్నాను. ముందుగా అయితే మిక్సీ జార్‌లోకి అయితే నేను బియ్యం తీసుకుంటున్నాను. సో, ఎటువంటి వాటర్ అయితే యాడ్ చేయట్లేదు. బియ్యంని గ్రైండ్ చేసేటప్పుడు మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. కాస్త థిక్‌గా కన్సిస్టెన్సీ ఉండేలాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా చేత్తో పట్టుకుంటే లైట్ బరకగా ఉండేలాగా అయితే గ్రైండ్ చేసుకొనేసి ఒక గిన్నెలో పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అదే మిక్సీ జార్‌లోకి ఉద్దిపప్పు కూడా వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ అయ్యేలాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉద్దిపప్పును కూడా బియ్యం ఆడిచ్చిన పిండిలోకే వేసుకొనేసి 2 బాగా కలిసేలాగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు కలిపేటప్పుడైతే కొద్దిగా అంటే కొద్దిగా సాల్ట్ వేయండి. అంటే మరీ వేసామా లేదా అనేటట్టు ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అంటాం కదా! సో, అంత కొద్దిగా అయితే వేసుకోవాలి. సో, ఇలా వేసింది మనము వాటర్ పోసి బాగా కలిపేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అంటే మన ఫింగర్ పెడితే కోట్ అవ్వాలి. సో, ఆ విధంగా అయితే కలిపి పక్కన పెట్టుకుందాము. శనగపప్పు ఉడికిపోయి ఉంటుంది కదా! ఇప్పుడు దాంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ తీసేసి ఇప్పుడు ఈ శనగపప్పులోకి 1 గ్లాసు శనగపప్పుకి 3/4 కప్పు బెల్లం వేసి బాగా అంతా కలిసేలాగా వేసి ఈ టైంలోనే నేను ఇలాచీ పౌడర్ కూడా వేసి కలిపేసి మిక్సీలో అంతా ఒకసారి వేసేసి గ్రైండ్ చేస్తున్నాను. సో, ఈ విధంగా మెత్తగా వచ్చేలాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నదంతా నేను మరీ కుక్కర్‌లోకి వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని బాగా థిక్‌గా అయ్యేంత వరకు అయితే వేయిస్తున్నాను. మీకు ఇష్టమైతే నెయ్యి వేసుకోవచ్చు. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. సో, ఇవి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చేసి పక్కన పెడితే చల్లారిన తర్వాత చూడండి మనకి కరెక్ట్‌గా బాల్స్ సైజు వచ్చేలాగా అయితే మనకు సరిపోతుంది. సో, ఈ విధంగా అయితే బాల్స్ లాగా రెడీ చేసుకొనేసి మనం బ్యాటర్ ఇందాక రెడీ చేసుకున్నాం కదా! ఆ బ్యాటర్‌లో బాల్స్ వేసుకొనేసి పిండిలో ముంచుకుంటూ ఒక్కొక్కటిగా అయితే ఆయిల్‌లో వేసుకోవాలి. సో, ఈ విధంగా మీరు ప్యాన్‌కి సైజుకి తగ్గట్టు ఎన్ని పడితే అన్ని వేసుకొనేసి వెంటనే గరిటె పెట్టి కదలుపుకోకుండా అవి కాస్త వేగే వరకు ఉండి సో, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొనేసి సర్వ్ చేసుకోవచ్చండి. సో, ఇక్కడికి 3 ప్రసాదాలు అయిపోయాయి. 4వ ప్రసాదం వచ్చేసి పానకం. నేను వచ్చేసి 2 గరిటెల బెల్లం తీసుకుంటున్నాను. సో, 2 గరిటె బెల్లం తీసుకున్న తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకొనేసి 2 గ్లాసుల వాటర్ కూడా వేస్తున్నాను. సో, ఈ వాటర్‌లో బెల్లం అంతా బాగా కలిసేలాగా గరిటెతో బాగా కలపాలి. సో, అప్పుడే మనకి బెల్లం అంతా బాగా ఉండలు లేకోకుండా కరిగిపోతుంది. ఇప్పటికి ఇది పక్కన పెడితే 4వ ప్రసాదం కూడా రెడీ. ఇప్పుడు 5వ ప్రసాదం. స్టవ్ ఆన్ చేసుకొనేసి నెయ్యి వేసుకొనేసి జీడిపప్పు అలాగే కిస్మిస్లు కూడా వేసుకొనేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగుతున్న వాటిలోకి మనము సూజీ రవ్వ కూడా 1 కప్పు వేసుకోవాలి. సూజీ రవ్వని కొద్దిగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. ఇలా వేయిస్తున్నప్పుడే నేను మరొక స్టవ్ మీద 3 కప్స్ వాటర్‌ని అయితే మరిగిస్తున్నాను. సో, ఇలా హాట్ వాటర్ వేయడం వల్ల మనకు టైం సేవ్ అవుతుంది. అలాగే మనకి కేసరి అన్నది కూడా త్వరగా రెడీ అవుతుంది. అందుకోసమే హాట్ వాటర్‌ని వేసుకుంటే లంప్స్ కూడా ఏర్పడవన్నమాట. సో, ఈజీగా కూడా వస్తుంది. సో, ఇలా ఉడుకుతున్న టైంలో కొద్దిగా ఒక 1/4 టీ స్పూన్ అంతా ఫుడ్ కలర్ అయితే వేసుకోండి. ఇష్టం ఉంటే వేసుకోండి లేదా స్కిప్ చేసుకోవచ్చు. 1 కప్పు రవ్వకి 3/4 కప్పు షుగర్ వేస్తున్నాను. సో, ఈ విధంగా షుగర్ అంతా వేసేసి అలాగే 1/2 టీ స్పూను ఇలాచీ పౌడర్ కూడా వేసి అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కాస్త థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టేయండి. ఇది కాస్త చల్లబడిన తర్వాత కరెక్ట్ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ అవుతుంది. కొద్దిగా జారుడుగా ఉన్నప్పుడు స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకుంటే చల్లారిన తర్వాత మనకు సరిపోతుంది. ఇప్పుడు 6వ ప్రసాదం. 6వ ప్రసాదం లెమన్ పులిహోర. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొనేసి ఒక 5-6 స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక 1/2 కప్పు వరకు అయితే పల్లీలు శనగింజలు వేసుకోవాలి. మంచి క్వాలిటీ ఉన్నవి వేసుకోండి. పల్లీలు కాస్త వేగిన తర్వాత 1 స్పూను ఉద్దిపప్పు అలాగే 1 స్పూను పచ్చిశనగపప్పు వేసుకొనేసి అన్నీ కాస్త గోల్డెన్ కలర్‌లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగేలోపు
తగినంత పచ్చిమిర్చి అలాగే కొద్దిగా ఉప్పు వేసి ఈ విధంగా మెత్తగా అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. సో వేయించేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అలాగే 2 రెమ్మల కరివేపాకు కొద్దిగా పసుపు కూడా వేసుకొని అన్నీ పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నది పక్కన పెట్టుకోవాలి. అన్నము మనము ముందుగానే చేసింటాం కాబట్టి సో దాంట్లో కాస్త పొడి పొడిగా అయ్యేలాగా ఫ్యాన్ కింద పెట్టి చల్లార్చుకోవాలి. ఇదే రైస్లోకి మనము లెమన్స్ ఒక 3-4 వరకు అయితే చిన్న లెమన్స్ అండి నేను చెప్తున్నది. సో వాటిలో గుజ్జు తీసేసి రైస్లో ఇది కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న రైస్లోకి మనం ఇందాక పులిహోర పేస్ట్ చేసాం కదా, సో వాటిని వేసేసి రైస్లో మొత్తం బాగా అంతా కలిపేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకోవాలి. అలాగే గుజ్జు మనకి ఎక్కువ అవుతుందా అని కొద్ది పక్కన పెట్టాను. సో సరిపోలేదు. సో రిమైనింగ్ గుజ్జు కూడా వేసి మొత్తం రైస్ అంతా కలిపేసి రెడీ చేసి పక్కన పెట్టాను. నెక్స్ట్ 7వ ప్రసాదం. నైట్ ఈ విధంగా అయితే శనగలు ఒకసారి క్లీన్ చేసేసి నానపెట్టేసేయండి. మార్నింగ్ కల్లా చక్కగా నానిపోతాయి. కాకపోతే కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో నానపెట్టుకోండి ప్రసాదంకి. అలాగే ముత్తైదువులకి మనము వాయినాల్లో ఇవ్వడానికి కూడా సరిపోతాయి. సో మార్నింగ్ ఈ విధంగా వాటర్ తీసేసి ఒక గిన్నెలో పక్కన పెట్టుకుంటే మనకు శనగల ప్రసాదం కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ 8వ ప్రసాదం. నైట్ ఈ విధంగా అయితే 1 కప్పు వరకు అయితే పెసరపప్పు అదేనండి వడపప్పు కోసం నానబెట్టుకునేసేసి మార్నింగ్ లేచేసరికి చక్కగా నానిపోయి ఉంటుంది. సో మార్నింగ్ లేచిన తర్వాత వీటిని మరొకసారి శుభ్రం చేసుకొనేసి కాస్త వాటర్ లేకోకుండా డ్రై చేసేసుకొనేసి 1 కప్పులోకి అయితే వేసేసుకొని పక్కన పెట్టుకుంటే ఎంతో ఈజీగా అయిపోయే ప్రసాదం అండి. నాకు తెలిసినంత వరకు చాలా ప్రసాదాలు ఒక 3-4 అంతవరకు అయితే మనము ఎటువంటి కష్టం లేకోకుండా అయితే అమ్మవారికి ప్రసాదాలు చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మనకు కూడా టైం సేవ్ అవుతుంది కదా. ఇప్పుడు లాస్ట్ ప్రసాదం 9వది. 9వది వచ్చేసి సేమియా పాయసం. ముందుగా అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొనేసి ప్యాన్ హీట్ అయినాక 1 స్పూన్ వరకు అయితే నెయ్యి వేసుకోండి. నెయ్యి హీట్ అయిన తర్వాత ఒక 15 వరకు కాజులు అలాగే 15 వరకు అయితే ఈ విధంగా ఎండు ద్రాక్ష కూడా వేసుకొనేసి 2 చక్కగా వేగిన తర్వాత వీటిని కూడా తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మరొక స్పూన్ వరకు అయితే నెయ్యి వేసుకొనేసి 1 కప్పు వరకు అయితే సేమియా వేసుకోండి. సేమియా వేసుకున్న తర్వాత ఆయిల్లో బాగా రోస్ట్ అయ్యేలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో బాగా వేగుతుంది. అలాగే రోస్ట్ అయిన తర్వాత నేనైతే ఇక్కడ ఒక 1/2 లీటర్ వరకు అయితే చిక్కటి పాలు అయితే వాడుతున్నాను. ఇందులోకి 1 కప్పు వరకు అయితే వాటర్ కూడా వేశాను. సో ఈ పాలల్లోనే బాగా చక్కగా సేమియా ఉడికేలాగా గడ్డలు లేకోకుండా అయితే చూసుకోండి. సో ఇలా వేయించుకున్న తర్వాత బాగా పొంగు వచ్చేలాగా చూసుకోండి. అదేవిధంగా సేమియా చక్కగా ఉడికేకి కొద్దిగా టైం పడుతుంది. అలాగే పాలు ఉంటాయి కాబట్టి కొద్దిగా మీగడ కట్టుకోకుండా అంచులకి ఎక్కువ మీగడ ఫామ్ అవుతుంది. కట్టుకోకుండా దగ్గరుండి కాస్త కలుపుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా ఉడికిన తర్వాత అయితే 1 కప్పుకి 1 కప్పు చక్కెర వేశాను. అలాగే కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేశాను. సో ఇవి చక్కగా 2 కలిసిన తర్వాత చక్కెర కరిగేంత వరకు అయితే ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఇక్కడ కాజు కిస్మిస్ వేయించుకున్నాం కదా, వాటిని కూడా వేసుకోండి. మీకు ఇంకా ఇష్టమైతే మరొక స్పూను నెయ్యి కూడా వేసుకోవచ్చు. అవసరం లేదనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు. మరొక 5 మినిట్స్ అయితే ఉడికించుకొనేసి పక్కన పెట్టుకుంటే పాయసం రెడీ అయిపోయింది. చూసారు కదా అతి తక్కువ టైంలో 9 ప్రసాదాలు అయితే ఎలా చేసామో. ఇక్కడ మనం పాటించవలసింది అయితే ఒక టిప్పు ఉందండి. అది ఏంటి అంటే స్టవ్ ఖాళీగా ఉంచుకోకండి. ఒక స్టవ్ మీద ఒక ప్రసాదం చేస్తున్నప్పుడు మరొక స్టవ్ మీద ఇంకొక ప్రసాదం పెట్టి లో ఫ్లేమ్లో చేసుకోండి. సో 2 ప్యారలల్గా జరుగుతాయి. అదేవిధంగా ముందు రోజే మనం ఈ విధంగా నేను చూపించిన విధంగా మీరు సిద్ధం చేసుకున్నారనుకోండి, ఏ టెన్షన్ లేకోకుండా ప్రసాదాలు చక్కగా చేసేసుకోవచ్చు. అలాగే వరలక్ష్మి వ్రతం రోజు కూడా మనం ప్రశాంతంగా పూజ చేసుకొనేసి అమ్మ ఆశీస్సులు పొందొచ్చు. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.